వాలంటీర్ని ఆపడం అనేది తప్పు. వాస్తవంగా అయితే వాలంటీర్లకి మా బోటోళ్ళం మమ్మల్ని కానీ అడిగితే మేమే ఒక 5,000 నెలకు ఇంకా ఎక్స్ట్రా ఇస్తాం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చేసే పేదవాళ్ళకి చేసే పని అంగవికలాంగులకు కానీ ఎవరికైనా ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతుండారో దాన్ని రాజకీయానికి ఉపయోగించుకోకూడదు. అది ఈసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వైసీపీ, ప్రశాంత్ రెడ్డి గారు టీడీపీ, ఎవరికి ఛాన్స్ అంటారన్నా? ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ, ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తాడు అంతే కదా. ఆయన ఏం చేసేది అనేది కాదు. ఆయన గ్రామాల్లో కక్షలు అటువంటి సృష్టించడు. నేను ఎమ్మెల్యేని మీరు నా ఇది చేయండి అనేది ఉండదు. చాలా పద్ధతి అయిన వాడు. ఆయన దగ్గరకు పోతే కాదనకుండా పనిచేస్తాడు. నెలకోసారి ఎక్కడికో దగ్గరకు వచ్చి సిట్టింగ్ చేస్తాడు. మేము ఎవరైనా చెప్పుకోవాల్సి ఉంటే చెప్పుకోవచ్చు. అంతకంటే మనం ప్రసన్న కుమార్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏముంటుంది, అందరినీ గౌరవిస్తాడు ఆయన ఎవరి జోలికి పాడు. మెయిన్ రాజకీయ కక్షలు ఉండవు. తెలుగుదేశం వాళ్ళని ఒకే విధంగా చూస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని ఒకేసారి చూస్తాడు. ఇంకా అది కాబట్టి అతను రిస్క్ పర్సన్ కాదు, మంచివాడు, ఫ్రెండ్లీ పర్సన్. అది మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు కాబట్టి ఎవరో ఇక్కడికి వచ్చి స్థానికులు కాకుండా మేము ఓట్లేసి ఎవరిని అడగాలి? మేము ఈయనతో తొవ్వు పెట్టుకున్న ఇబ్బంది లేదు, సౌమ్యంగా మాట్లాడిన ఇబ్బంది లేదు. మా మాట వింటాడు ఈయన. వాళ్ళు ఏమి వింటారు? వాళ్ళ ఇళ్ళకాడికి మేము ఏడపోగలము? మేము పోలేం. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, మన వైఎస్ఆర్సీపీనే గెలిపిద్దాం.